I am Dr. Harish Badami, Senior Consultant Cardiac Surgeon with TX Group of Hospitals. ఇప్పుడు మేము డిస్కస్ చేయబోయే టాపిక్ సర్జికల్ మేనేజ్మెంట్ అంటే ఆపరేటివ్ ట్రీట్మెంట్ ఆఫ్ కొరనరీ ఆర్టరీ డిజీజ్. బిఫోర్ డిస్కసింగ్ దిస్, వాట్ ఈస్ కొరనరీ ఆర్టరీ డిజీజ్? నార్మల్గా గుండెకి బ్లడ్ సప్లై చేయడానికి బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఇలాంటివి 3 ఉంటాయి. 2 బ్లడ్ వెజల్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్కి సప్లై చేస్తుంది అండ్ 1 బ్లడ్ వెజల్ అనేది రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్కి సప్లై చేస్తుంది. ఇలాంటి బ్లడ్ వెజల్స్లో బ్లాకేజ్ అని ఆబ్స్ట్రక్షన్ అనేది క్రియేట్ అయినప్పుడు బ్లడ్ అనేది సరిగ్గా సప్లై కాదు హార్ట్కి. సో అప్పుడేమవుతుంది, హార్ట్కి కావాల్సిన బ్లడ్ సప్లై పర్ఫ్యూషన్ అనేది మిస్ మ్యాచ్ ఉంటుంది. దాని నుంచి వేరియస్ సిమ్టమ్స్ వస్తుంది అండ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కొరనరీ ఆర్టరీ డిజీజ్. సర్జికల్ మేనేజ్మెంట్ అనేది డిస్కస్ చేసే కన్నా ముందు ఇన్ బ్రీఫ్ ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్, వేరియస్ సిమ్టమ్స్ అండ్ వేరియస్ మొడాలిటీస్ అంటే ఆల్ ద ట్రీట్మెంట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ కొరనరీ ఆర్టరీ డిజీజ్. కొరనరీ ఆర్టరీ డిజీజ్ ఈజ్ బేసికలీ అ లైఫ్ స్టైల్ డిజీజ్. సో దీనికి కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేసేవి స్మోకింగ్, ఒబెసిటీ అనేది, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ కామన్ అసోసియేటెడ్ డిజీజ్ కండిషన్స్ అంటే హైపర్ టెన్షన్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ అండ్ హైపర్ కొలెస్ట్రాలిమియా. సో ఇవి అనేది కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈవెన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు కొరనరీ ఆర్టరీ డిజీజ్. సో పేషెంట్ కొరనరీ ఆర్టరీ డిజీజ్ ఏం సిమ్టమ్స్ తోటి వస్తారు అంటే ఎలా ప్రజెంట్ చేస్తారు హాస్పిటల్కి? మోస్ట్ కామన్ సిమ్టమ్ అనేది చెస్ట్ పెయిన్. సో పేషెంట్ అనేది కంప్లైంట్ చేసేది సివియర్ చెస్ట్ పెయిన్. ఇది స్వెట్టింగ్ తోటి అసోసియేటెడ్ ఉంటుంది. సమ్టైమ్స్ చెస్ట్ పెయిన్ కాకుండా ఉండిన పేషెంట్ అనేది చెస్ట్ టైట్నెస్ అంటారు, అంటే ఏదో బరువు ఛాతి మీద పెట్టినట్టు ఉంటుంది. అదర్ కామన్ సిమ్టమ్స్ అనేది అంటే ఆయాసం రావడం, ఫెటీగ్ అనేది, వీక్నెస్ అనేది, ఇవి లెస్ కామన్ సిమ్టమ్. ఇలాంటి పేషెంట్స్ని మేము ఎలా డయాగ్నోస్ చేస్తాము? ఈసీజీ అండ్ ఈకో, ఈ 2 బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కొరనరీ ఆర్టరీ డిజీజ్ డయాగ్నోస్ చేయడానికి. కొన్ని పేషెంట్స్ సిమ్టమ్స్ ఉండరు కానీ వేరే అసోసియేటెడ్ ఇది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు స్ట్రెస్ టెస్ట్ అనేది చేస్తాము. దీని నుంచి కూడా కొరనరీ ఆర్టరీ డిజీజ్ ఉన్న పాసిబిలిటీ బయటపడవచ్చు. సో ద మెయిన్ ఇన్వెస్టిగేషన్ కన్ఫర్మ్ చేయడానికి ఈజ్ కొరనరీ యాంజియోగ్రఫీ. ఇది అనేది ఇట్స్ అ గోల్డ్ స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్. దీని నుంచి ఆర్టరీస్లో ఉండే బ్లాకేజ్ గురించి తెలుస్తుంది. సో దిస్ ఇస్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్. నౌ కమింగ్ టు ద మేనేజ్మెంట్ అంటే ఎలా మేనేజ్ చేస్తాం. సో వేరియస్ మొడాలిటీస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ కొరనరీ ఆర్టరీ డిసీజ్. ఫస్ట్ అనేది మెడికల్ మేనేజ్మెంట్. మైల్డ్ కేసెస్లో ఓన్లీ మెడిసిన్స్ తోటి కన్జర్వేటివ్గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ 2 ఇన్వేజివ్ టెక్నిక్స్, ఒకటి కొరనరీ ఆర్టరీ స్టెంటింగ్ అండ్ కొరనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ సర్జికల్ మేనేజ్మెంట్ ఆఫ్ కొరనరీ ఆర్టరీ డిజీజ్. సో ఈ సర్జరీలో ఏం చేస్తాం, మా బాడీలో ఉండే వేరియస్ గ్రాఫ్ట్స్ అనేది కండ్యూట్స్ అంటాం, దాన్ని తీసుకొని ఈ బ్లాకేజ్ అనేది బైపాస్ చేస్తాం. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ కొరనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ. సో వేరియస్ మెథడ్స్ ఆఫ్ డూయింగ్ దిస్ సర్జరీ. ఫస్ట్ ఇది కామన్గా ఇప్పుడు పర్ఫామ్ చేసేది కన్వెన్షనల్ ఓపెన్ హార్ట్ సర్జరీ. దీంట్లో ఏం చేస్తాము, హార్ట్ని ఎక్స్పోజ్ చేయడానికి హోల్ చెస్ట్ బోన్, స్టర్నమ్ అంటాము, ఛాతీ ఎముకని డివైడ్ చేసి చేస్తాము. సో దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ డన్ అట్ ప్రెజెంట్. నెక్స్ట్ మెథడ్ ఏమి, మినిమలీ ఇన్వేజివ్ కొరనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ. దీంట్లో మేము చెస్ట్ బోన్ అనేది డివైడ్ చేయకుండా చేస్తాం. దిస్ ఈస్ డన్ బై గివింగ్ అ 2 to 3 ఇంచ్ ఇన్సిషన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్. ఇక్కడ ఏమి బిట్వీన్ ద రిబ్స్ అని ఈ రిబ్స్ని డివైడ్ చేయకుండా 2 రిబ్స్ మధ్యలో ఉన్న స్పేస్, యూజువలీ ద 5th ఇంటర్కాస్టల్ స్పేస్ అంటాం, లెఫ్ట్ సైడ్లో ఒక 3 ఇంచ్ ఇన్సిషన్ ఇచ్చి ఇంటర్కాస్టల్ మజిల్స్ని డివైడ్ చేసి రిబ్స్ని స్ప్రెడ్ చేసి ఈ సర్జరీ చేయబడుతుంది. అండ్ ద థర్డ్ టెక్నిక్ ఈజ్ రోబోటిక్ కొరనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ. సో వేర్ ఆ ఇన్సిషన్ లేకుండా యూజువలీ 1/2 ఇంచ్ పోర్ట్స్ తోటి ఈ సర్జరీ చేస్తాం. సో నౌ కమింగ్ టు ద వేరియస్ కండ్యూట్స్. ద మోస్ట్ కామన్లీ యూస్ కండ్యూట్స్ అంటే గ్రాఫ్ట్స్ చేయడానికి ఈజ్ ఐదర్ ఆర్టీరియల్ కండ్యూట్స్ అండ్ వీనస్ కండ్యూట్స్. ఆర్టీరియల్ కండ్యూట్స్ అంటే ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఆర్టీరియల్ కండ్యూట్స్ ఆర్ లెఫ్ట్ ఇంటర్నల్ మామరీ ఆర్టరీ, రైట్ ఇంటర్నల్ మామరీ ఆర్టరీ అండ్ ద రేడియల్ ఆర్టరీ. ఈ ఇంటర్నల్ మామరీ ఆర్టరీ అనేది చెస్ట్ లోపలనే ఉంటుంది, కానీ రేడియల్ ఆర్టరీ అనేది హ్యాండ్ నుంచి అంటే అప్పర్ లిమ్ నుంచి హార్వెస్ట్ చేస్తాము. సో దీస్ ఆర్
standard grafts. Next, coming to the venous grafts. Venous most commonly used is the great saphenous vein. ఈ గ్రేట్ సెఫనస్ వెయిన్ అనేది కాళ్ళ నుంచి ఐదర్ రైట్ లెగ్ ఆర్ లెఫ్ట్ లెగ్ నుంచి హార్వెస్ట్ చేస్తారు. అగైన్ కమింగ్ టు ద టెక్నిక్ ఆఫ్ హార్వెస్టింగ్ మళ్ళీ. సో దెర్ ఆర్ 2 మెథడ్స్. ఓపెన్ టెక్నిక్ అనేది హోల్ లెగ్ వెయిన్స్ని లెగ్లో ఇన్సిషన్ ఇచ్చేది కంటిన్యూస్ అరౌండ్ 20 to 30 సెంటీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి మేము వీ హార్వెస్ట్ ద లెగ్ వెయిన్స్. The newer technique of harvesting the leg vein is endoscopic vein harvest. సో దీని నుంచి ఏమవుతుందంటే ఏ ఇన్సిషన్ లేకుండా ఒక స్మాల్ 1 inch ఇన్సిషన్ నుంచి మేము లెగ్ వెయిన్ అనేది హార్వెస్ట్ చేస్తాం, అంటే మోస్ట్ కామన్లీ ఫ్రమ్ ద థై. దీంట్లో ఏమంటే లోకల్ కాంప్లికేషన్స్ అనేది కానీ వూండ్ ఇన్ఫెక్షన్ కానీ వూండ్ డైజన్స్ కానీ పెయిన్ అనేది కానీ చాలా తక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ ఎండోస్కోపిక్ వెయిన్ హార్వెస్ట్ ఈజ్ ప్రిఫర్డ్ కంపేర్ టు open harvest techniques. So this is a short discussion regarding the surgical management of coronary artery disease.